స్పైడర్-మ్యాన్ స్పైడర్-మ్యాన్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్-మ్యాన్. హే హాయ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? మీరే కదా ఈవినింగ్స్ వస్తే అమ్మాయిల గురించి బోల్డ్ అని విషయాలు చెప్తానన్నారు. నేనేదో జనరల్ చెప్తే నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? చూడు బాగి, ఇప్పుడంటే అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు పడుతున్నారు కానీ ఇదివరకు రోజులు అలా కాదమ్మా. కనీసం అబ్బాయిలు కన్నెత్తి చూసేవారు కూడా కాదు. అంతెందుకు, సాక్షాత్ శ్రీరాముడు ఆల్ ది వే లంక దగ్గర బ్రిడ్జి కట్టుకొచ్చి మరి యుద్ధం చేస్తుంటే సీతమ్మ తల్లి అశోక చెట్టు కింద పడుకుంది కానీ కనీసం రాముడు ఎలా ఉన్నాడని చెట్టెక్కి చూసిందా? లేదే. మొన్నటికి మొన్న పార్వతి కోసం దేవదాస్ సీసాలు తాగాడు కానీ పార్వతి దేవదాస్ కోసం ఒక్క పెగ్గైనా తాగిందా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మీరు పడగొట్టడం అందం, మేము పడిపోవడం ఆనవాయితీ. కానీ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నడుచుకుంటూ వస్తుంటాడు, రాని చూడకు, వెళ్ళిపోతూనే ఉంటాడు, పోనే చూడకు, ఇక్కడ ఆహా ఇక్కడ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాడు అన్న టైంలో ఒక చూపిస్తాడు. డైరెక్ట్ గా కాదు, ఐమూలగా. ఐమూలగా అంటే? ఐమూలగా అంటే ఇలాంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎలా చెప్పాలి? డయాగ్నల్ గా అన్నమాట. అదే టైం కాదు, ఇటువైపు తిరిగి చూస్తాడు, అప్పుడు నవ్విస్తారు. ఈ అని పళ్ళతో కాదు, కళ్ళతోటి. కళ్ళలో ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు నవ్వు తెచ్చుకో, దాన్ని అలా ఇక్కడ మూసే, కళ్ళలో గ్లో వస్తుంది. ఆ గ్లోలో సర్వనాశనం నా కొడుకు. వాట్ ఎ బ్రైట్ గర్ల్, వాట్ ఎ బ్రైట్ గర్ల్. ఇప్పుడు థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ చేయడానికి ఫస్ట్ క్లాస్ బేకోడ్ కావాలి. వాడు ఎక్కడ ఆడుగు వస్తున్నాడు, చాలా చక్కగా వస్తున్నాడు చూడు. ఒకటే లుక్, చెత్త కొట్టేయాలంతే. చూడకు, చూడదు, వెళ్ళని వెళ్ళని వెళ్ళని, కళ్ళు దించే ఉంచు. ఇప్పుడు చూడు, నవ్విస్తున్నావు కళ్ళతోటి. Bagi, you're wonderful, Bagi. You're wonderful. Sorry. I'm proud of you. Yes. నేను చూసినట్టు వెనకాల నుంచి అతనికి ఎలా తెలిసింది? మన ఎవరైనా కావాలనుకుని వెనక నుంచి చూస్తా చూపు వీపు గుచ్చుకుంటుంది. I can't believe this. పిల్ల, నా శక్తిలో నీకు దారపోస్తాను, వెచ్చల విడిగా వాడుకో. థ్యాంక్ యూ స్వామి. మనం వెళ్ళి లోపు చిన్న షాపింగ్ చేస్తాం, నువ్వు పండగ చేసుకో. నేను రానా? కడ్రాయిలు కొనుక్కోవాలి, వస్తావా? రాను, సారీ. రావు కదా, వెళ్ళు. ఇది లేడీస్ హాస్టలేగా? మరి ఇవన్నీ ఏంటి? కాంపౌండ్ లోపలికి మాత్రం బాయ్స్ రాకూడదు, వార్డెన్ ఊరుకోదు. హో, కాంపౌండ్ బయట కాపురం చేసినా పట్టించుకో, అంతేగా? బాంబ్ బాంబ్. ఏ బాగి, ఎట్రా. చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ పరిస్థితి. సాధ్యమైన త్వరగా బయట రూమ్ తీసుకొని మారిపో. ఏంటి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పిలిచావా? మనోడు లైన్లోకి వచ్చాడా? చెప్పు. కల్లోకి వస్తున్నాడు. కల్లోకి వచ్చాడని సాటిస్ఫై అయిపోకో, ఒళ్ళోకి వచ్చేలా చేస్తాను. సార్, ఏంటి పని? మా బామ్మడి దగ్గరికి పెంచండి. అందులో పెద్ద విశేషం ఏముంది? పెద్దవాడు ఏమైనా పెడితే కొడుతూ ఉంటాయండి, మీలాగే. రెండోవాడు ఏముందు పెడితే వేసుకుంటూ ఉంటాయండి. అదేమిటో. హలో సార్, నేను సీను. మొన్న మనం లవ్ అఫేర్ సెట్ చేసాం కదా, నా కర్మ. వీళ్ళు ఏం చేద్దామంటారు? మా వాళ్ళిద్దరిని ఏం చేద్దామంటారు? ఒక్క నిమిషం, వాళ్ళిద్దరిని ఒకే చోట ఉండమని చెప్పండి. ఎక్స్ట్రాడినరీ సార్. అమ్మో, వీడు బాగుపడ్డా. మా వాళ్ళకి ఎలా పిచ్చి తగ్గుతుందో యూఆర్ నాట్ టెలింగ్ ఇట్ ఆల్. పెద్దోడు చిన్నోడిని కొడతాడు, చిన్నోడు ఆ దెబ్బలకు మందులు వేసుకుంటాడు, నేను హ్యాపీగా ఉంటాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకే చోట ఉండమంటున్నాడు పెద్ద డాక్టర్. అతని ఇంట్లో పెంట్ హౌస్ ఉంది, కానీ సడన్ గా ఎలా వెళ్తాం? కార్లో. మొన్న నీతో ఏమని చెప్పాడు? సాధ్యమైన త్వరగా బయట రూమ్ తీసుకొని మారిపో. ఏంటి అందుకని వెళ్తున్నాం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఫస్ట్ ఫ్లోర్ లో దిగేది
నువ్వేనా? మ్, మరి హాస్టల్లో మీరే చెప్పారు కదా అక్కడ ఉండొద్దని. జనరల్ సీరియస్ తీసుకో. వెరీ గుడ్ రా. ఏయ్, నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. వెళ్ళు, హ్యాపీగా వెళ్ళి చెప్తా. అమ్మాయి తీసుకెళ్తే కదా నీకెందుకురా? నేను మోస్తానని చెప్పలేదురా, పంపిస్తానని చెప్పా. చూస్తావా? మసుకెళ్ళు అలా. చూడు వాడే అన్నా. జాగ్రత్త జాగ్రత్త నా జాగ్రత్త సవి జాగ్రత్త నా జాగ్రత్త రే బండి లెక్క బండి లెక్క జాగ్రత్త అన్నా చూడాలా అన్న పోతుండు. నా మాట సామి, మనం ఇప్పుడు జైలుకి వెళ్ళాలా? అంతకంటే ముందు వాడు శ్మశానానికి వెళ్ళాలి. AP9 AP 7475 బైక్ మీద తిరిగేవాడు. సిటీలో ఎక్కడున్నా వెతకండి. 24 గంటల్లో వాడి చరిత్ర మొత్తం నాకు కావాలి. వచ్చేయమని చెప్పు. 2 రోజుల నుంచి కష్టపడ్డారన్నా. బ్యారెల్ చివర్లో ఉన్నాడు. ట్రిగ్గర్ నొక్కితే చాలు. వాడి తల్లోకి 4 మిల్లీమీటర్లు పొడుగున్న ఎర్రగా కాల్చిన ఓ ఇనుప బొక్క ఎంతది దిగినట్టుంటుంది. నొప్పి తెలిసేలోపు చచ్చిపోతాడు. మత్తిచ్చి ఆపరేషన్ చేసినట్టు నొప్పి తెలియకుండా చంపడానికి మనం ఏమన్నా డాక్టర్లమా? చచ్చేటప్పుడు అడరవాలా, ఏడవాలా, కాళ్ళు పట్టుకోవాలా, వదిలేయమని బతిమాలాలి. ఆ మాత్రం సరదా కూడా లేకుండా చంపితే మజాయం ఉంటుందబ్బా. సామొచ్చేమన్నాడు. ఏ ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నట్టు కాదు, ఆయన అడుగుతున్నట్టు. అడుగుతావా?